నమస్తే వ్యూస్. యూకేలో మాస్టర్స్ చేయాలనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయబోతున్నాము. యూకేలో మాస్టర్స్ చేయాలనుకుంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఏ పర్సంటేజెస్ ఉండాలి, అలాగే లోన్ అండ్ స్కాలర్షిప్స్ గురించి కూడా మనం పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. మనతో పాటు ఉన్నారు అక్రమ్ గారు ఫ్రమ్ వీసోర్స్. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇన్ డీటెయిల్ మనం డిస్కస్ చేద్దాము. చాలామందికి కొద్దిపాటి కన్ఫ్యూజన్ అయితే ఉంది. యూకేలో చదవాలనుకుంటే పర్సంటేజ్ ఎంత ఉండాలి, యూకే అనగానే చాలా కాస్ట్తో కూడుకున్నదై ఉంటుంది అనే ఒక అపోహ ఉంది. ఒకసారి ఇవి మెయిన్గా స్ట్రెస్ చేస్తూ మనం ఫుల్ డీటెయిల్స్ చెప్పుకుందాం. మనకి మాస్టర్స్ కనుక చూసుకుంటే ఎదర్ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్ ఇలా వివిధ దేశాలకు వెళ్తున్నారు స్టూడెంట్స్. సో వీటన్నిటిలో కనుక చూసుకుంటే మనకి బడ్జెట్ వైజ్ చూసుకున్న, వీసా కండిషన్స్ చూసుకున్న, పార్ట్ టైం ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ దాంతోపాటు పిఆర్ ఆప్షన్స్, సో వీటన్నిటిని క్రైటీరియాలో తీసుకుంటే యూకే ఇస్ ద బెస్ట్ కంట్రీ. సో బడ్జెట్ కనుక చూసుకుంటే మనకి 10 to 15 lakh రూపీస్లో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉండగా అప్లై చేసేటప్పుడు కూడా వీసా రిజెక్షన్స్ అవ్వకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా వీసా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే యూకేకి వచ్చేసరికి ఏంటంటే ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉండవు కాబట్టి వీసా అనేది 100% వస్తుంది. ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, లేకపోతే మనకి జిఆర్ఈ లాంటి స్టాండర్డైజ్ ఎగ్జామ్స్ కానీ, డ్యూలింగో లాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కానీ ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా ఓన్లీ కేవలం వాళ్ళ ఇంటర్మీడియట్లో వచ్చిన ఇంగ్లీష్ మార్క్స్ బేస్గా, ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 65% అబవ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఎలిజిబులే. అండ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో కనుక పర్సంటేజ్ తక్కువ వచ్చినప్పటికి కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బేస్గా అడ్మిషన్ అనేది చేయవచ్చు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో, ఇట్ మే బి బీటెక్ ఆర్ ఇట్ మే బి డిగ్రీ ఏదైతే ఉందో అది ఏ లాంగ్వేజ్లో చేశారు. సో లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు ఏ లాంగ్వేజ్లో చదువుకున్నారు. సో దాదాపు మన ఆంధ్ర తెలంగాణలో చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివిన స్టూడెంట్సే ఉంటారు కాబట్టి సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎంఓఈ బేస్గా అనేది మనం అడ్మిషన్ అనేది చేయవచ్చు. సో చాలామంది రిజెక్ట్ అయిన వాళ్ళు వీసోర్స్ని అప్రోచ్ అయితే మాస్టర్స్కి ఒక సులభదాయకమైన పద్ధతి అని చెప్పొచ్చా? వాళ్ళకి వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోయి వాళ్ళు వెళ్ళి మాస్టర్స్ చేసుకోవచ్చు త్రూ వీసోర్స్. మేడం వన్ థింగ్ ఏంటి అంటే యూకే విషయానికి వస్తే కనుక మాత్రం మాక్సిమం 100కి 100% వీసా గ్యారంటీ ఉంటుంది. అంటిల్ అన్లెస్ మనకి డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా చేయాలి. ఎడ్యుకేషన్ లోన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా ప్రాముఖ్యత ప్లే చేస్తుంది వీసా విషయంలో అయినా, ఈవెన్ క్యాష్ విషయంలో అయినా. క్యాష్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్. సో యూకే ఇమిగ్రేషన్ ద్వారా వచ్చే ఈ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. వీసాకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ కావాలి. సో అది లేకుండా వీసా అనేది ఇష్యూ అవ్వదు. సో క్యాష్ రావాలన్నా మనకి ఎడ్యుకేషన్ లోన్ కావాలి. ఎడ్యుకేషన్ లోన్ ఉంది అంటే నథింగ్ బట్ ఏంటి అంటే స్టూడెంట్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయినట్టు. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి వీసోస్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఫైనాన్స్ కంపెనీ ఉంది. సో దాని ద్వారా ఆల్మోస్ట్ మనకి 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. మన ఏ బ్రాంచ్ ఆఫీస్ విజిట్ అయినా, ఇట్ మే బి మనకి దిల్షుక్ నగరే అవనివ్వండి, అమీర్పేట అవనివ్వండి, జేఎన్టీవీ అవనివ్వండి, సో అన్ని బ్రాంచెస్లో కూడా ఒక ఫ్లోర్ డెడికేటెడ్లీ మనకి బ్యాంక్స్కి డెడికేట్ చేశాం, ఎన్బిఎఫ్సిస్కి మనం డెడికేట్ చేసాం. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి లోన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో కమింగ్ టు ఎడ్యుకేషన్ లోన్ కూడా వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ ఎడ్యుకేషన్ లోన్ అనేది రావడం జరుగుతుంది. మనం కూడా పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా వరకు టోటల్గా ప్రతి డాక్యుమెంటేషన్ మనమే చేసేస్తాం. స్టూడెంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే తీసుకొస్తే సరిపోతుంది. సో అన్నిటిని మనం కంప్లీట్ చేసి వీసా ఫైలింగ్ కూడా మనమే చేస్తాం. సో అందులో మనకి మెయిన్గా ఎప్పుడైతే వీళ్ళకి పాస్పోర్ట్, వాళ్ళ 10th, 12th, అదేవిధంగా వాళ్ళకి ఉన్న డిగ్రీ కానీ, బీటెక్ కానీ సెమిస్టర్ మార్క్స్ షీట్స్ ఎప్పుడైతే తీసుకొచ్చి మనల్ని అప్రోచ్ అవుతారో, అప్రోచ్ అయిన తర్వాత మన యూనివర్సిటీకి అడ్మిషన్ అప్లై చేసి మ్యాక్సిమం 1 to 2 daysలో మనం అడ్మిషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూకేలో ఆల్మోస్ట్ దాదాపు 150+ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్తో మనకు టైఅప్ ఉంది. సో దాదాపు యూకేలో ఉన్న ప్రతి యూనివర్సిటీ మనం కొలాబరేట్ అయి ఉన్నాం. ఏ యూనివర్సిటీ కావాలన్నా, ఏ కోర్స్ కావాలన్నా కానీ మనం అడ్మిషన్ చేయవచ్చు. సో వీసా రావాలి అంటే ఖచ్చితంగా లోన్ తీసుకోవాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ట్రై చేస్తున్నారో. అండ్ ఇంకొకటి ఏంటంటే సొంతగా ట్రై చేసుకునే బదులు ఆల్రెడీ వందలాది వేల మందిని స్టూడెంట్స్ని పంపించిన వీసోర్స్ లాంటి ద్వారా వెళ్తే ఇంకొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మా దగ్గర నుంచి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి గ్యారెంటెడ్ స్కాలర్షిప్ ఉంటుంది. ఓకే. సో మాక్సిమం అప్ టు 6,000 pounds, అంటే అప్ టు 6 lakh రూపీస్ వరకు స్కాలర్షిప్ ఉంటుంది. 6 లక్షలు స్కాలర్షిప్ ద్వారా వచ్చేస్తుంది. అంటే డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ.
Yeah. కొన్ని యూనివర్సిటీస్కి మనకి మాక్సిమం టు మాక్సిమం 15 lakhs అవుతుంది. సో అట్లాంటి యూనివర్సిటీస్కి ఒక 2,000 నుంచి 3,000 వరకు స్కాలర్షిప్ రావచ్చు. కొన్ని యూనివర్సిటీస్కి వచ్చేసరికి ఏంటంటే మనకి అరౌండ్ 20 lakhs అవుతుంది. సో అట్లాంటి కండిషన్లో ఒక 6 lakhs స్కాలర్షిప్ వస్తుంది, 5 lakhs స్కాలర్షిప్ వస్తుంది. డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ మీద డిపెండ్ చేస్తుంది. సో దాదాపు డెఫినెట్లీ గ్యారంటెడ్ స్కాలర్షిప్ 100% ప్రతి స్టూడెంట్కి మేము స్కాలర్షిప్ అప్లై చేయించి స్కాలర్షిప్ అనేది ప్రతి స్టూడెంట్కి మనం చేయించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి కన్సల్టెన్సీ డబ్బులు తీసుకుంటుంది. మనం 0 ఛార్జ్ అండి యూకేకి. స్టూడెంట్ దగ్గర మనం ఛార్జెస్ తీసుకొని మళ్ళీ యూనివర్సిటీ దగ్గర కూడా మనం పేమెంట్ తీసుకున్నప్పుడు సో మనకి ఇద్దరి దగ్గర నుంచి తీసుకోవడం భావ్యం కాదనే ఉద్దేశంతో తీసుకుంటాం. ఇప్పుడు రైట్ నో ఒక స్టూడెంట్ బీటెక్ అయిన స్టూడెంట్స్ విత్ సర్టిఫికేట్స్ మీ దగ్గరికి వస్తే ఎన్ని రోజుల్లో అడ్మిషన్ ఇప్పించగలరు? అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయా రైట్ నో యూకేలో? రైట్ నో ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్ అడ్మిషన్స్ అవుతున్నాయి. డెడ్ లైన్ ఎప్పటి వరకు? డెడ్ లైన్ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. కొన్ని యూనివర్సిటీస్కి ఇట్ మేబీ 15 days, కొన్ని యూనివర్సిటీస్కి ఏంటంటే 1 monthలో క్లోజ్ అవుతాయి, కొన్ని యూనివర్సిటీస్కి అప్ టు మనకి ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా ఉంది. డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ డెడ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో స్టూడెంట్కి మనకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన మాక్సిమం 24 to 48 hours అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. 24 to 48 అంటే 2 రోజుల్లో 2-3 రోజుల్లో వాళ్ళు మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. అవునా. అండ్ మోర్ ఎవర్ యూకేలో కనుక చూసుకుంటే మనకి కోర్స్ కూడా 2 years కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. చాలా మంది స్టూడెంట్స్కి ఐడియా లేక 1 year కోర్సెస్కి వెళ్తారు. 1 year కోర్సెస్కి వెళ్ళొచ్చు. ఇండియాలో ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 1 year కోర్సెస్కి వెళ్ళడం మంచిది. ఎవరైతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉంటారో, జస్ట్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీలు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీ వాళ్ళంతా కూడా సెలెక్ట్ చేసుకోవాల్సింది 2 years కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే 2 yearsలో 1 year కోర్స్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి యూకే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఇంటర్న్షిప్లో వాళ్ళకి శాలరీ కూడా వస్తుంది మంత్లీ. అండ్ మోర్ ఎవర్ యూకేలో ఉన్న ద బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఏంటంటే పార్ట్ టైం కూడా అఫీషియల్గా 20 గంటలు చేయొచ్చు, అన్అఫీషియల్ కాదు, అఫీషియల్గా 20 గంటలు చేయొచ్చు. సో కాబట్టి ఇన్ ఏ వీక్. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే సొంతంగా సంపాదించుకోవచ్చు. సమ్మర్ బ్రేక్ కానీ వింటర్ బ్రేక్లో కానీ విత్ ద పర్మిషన్ ఆఫ్ యూనివర్సిటీ పర్మిషన్తో 40 hours per week అఫీషియల్గా జాబ్ చేసుకోవచ్చు ఫుల్ టైం లాగా. బేసిక్గా మాస్టర్స్ చేయాలనుకుంటే మన దగ్గర ఏం సేఫ్గా డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు మేడం. ₹1 ఖర్చు పెట్టాల్సిన పని లేదు, పూర్తిగా లోన్ ద్వారానే అయిపోద్ది. వీసా, ఇన్సూరెన్స్, ఫ్లైట్ టికెట్, అకామిడేషన్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఫీజు కానివ్వండి, అన్ని బేసికల్లీ కట్టే ఇనిషియల్ డిపాజిట్స్ ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే పేమెంట్ చేస్తాం. సొంతంగా పాకెట్ నుంచి రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు, పూర్తిగా లోన్ ద్వారానే పేమెంట్ చేసుకుంటారు. అండ్ లోన్ రీపేమెంట్ కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 1 year టైం ఇస్తారు. సో టోటల్ కోర్స్ 2 years. అవునండి, కోర్స్ 2 years అనుకోండి. 2 years అయిన తర్వాత 1 year వాళ్ళకి గ్రేస్ పీరియడ్ ఇస్తారు. సో అంటే టోటల్ 3 years అయిపోయిన తర్వాత నుంచి రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత పిఆర్ కావాలి అనుకుంటే దానికి స్కోప్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి? మేడం యాక్చువల్గా మనకి యూకే చూసుకుంటే కనుక మాస్టర్స్ 2 years ఎడ్యుకేషన్ ఉంటుంది. సో మాస్టర్స్ 2 years ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎలాంటి హడల్స్ లేకుండా, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా 2 years అనేది PSWP వస్తుంది. PSWP అంటే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. ఇది ఓపెన్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనమాట. అంటే పర్టికులర్గా ఈ కోర్స్ చేసిన తర్వాత ఇదే జాబ్ చేయాలని కాకుండా స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఏ జాబ్ చేసినా కానీ వాళ్ళు PSWP అనేది 2 years ఇవ్వడం జరుగుతుంది. సో 2 years PSWP ఉంటుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత PSWP స్టూడెంట్ కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా Tier 2 వీసాకి అంటే ఎంప్లాయ్మెంట్ వీసాకి కన్వర్ట్ అవ్వచ్చు. సో వన్స్ ఎంప్లాయ్మెంట్ వీసాకి మారిన తర్వాత ఆ ఎంప్లాయ్మెంట్ వీసా మీద 5 years కనుక యూకేలో స్టే చేస్తే పిఆర్ అనేది రావడం జరుగుతుంది. సో పిఆర్ ఆప్షన్స్ కూడా వెరీ ఈజీ పిఆర్ ఆప్షన్స్ ఉన్న కంట్రీ మన యూకే. అండ్ కమింగ్ టు కోర్సెస్, ఏ కోర్సెస్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ ఆప్ట్ చేసుకుంటున్నారు, ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ ఉన్నారు? మెయిన్లీ ఏంటంటే బీటెక్ చేసిన వాళ్ళే కాకుండా డిగ్రీ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, హెల్త్ అండ్ అలైడ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేసిన వాళ్ళందరికీ కూడా యూకేలో ఏంటంటే బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉన్నాయి. మేజర్లీ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో యూకేలో షార్టేజ్ ఉంది. వరల్డ్ వైడ్ మొత్తం కూడా షార్టేజ్ ఉంది ఈ కోర్సులకి. యూకేలో షార్టేజ్ ఉంది. అండ్ మోర్ ఎవర్ రీసెంట్గా వచ్చిన మన ఇమిగ్రేషన్ రూల్స్లో కనుక చూసుకుంటే టెంపరరీ షార్టేజ్ లిస్ట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కానీ, లేకపోతే డేటా సైన్స్ చేసిన గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఉంది అని చెప్పి అందులో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ రోల్స్ని కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. పర్టికులర్గా ఏఐ కానీ డేటా సైన్స్ తీసుకునే వాళ్ళకి యూకేలో బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఈసీఈ కానివ్వండి, ట్రిపుల్ ఈ కానివ్వండి, అండ్ బీటెక్తో పాటు మనకి డిగ్రీ ఎంబీఏ కోర్సులకి అండ్ హోటల్ మేనేజ్మెంట్కి అండ్ అదేవిధంగా హెల్త్ అండ్ అలైడ్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా యూకేలో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే యూకే ఇస్ నాట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ సింగిల్ సెక్టార్, యూకే ఇస్ డిపెండ్స్ అపాన్ ద మల్టిపుల్ సెక్టార్. అండ్ యూకే కనుక చూసుకుంటే మనకి కంట్రీస్ వైజ్ చూసుకున్న యూకే అనేది
సెట్ ఆఫ్ 4 కంట్రీస్ అనమాట యాక్చువల్గా. ఇంగ్లాండ్ కానివ్వండి, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్. సో వీటిలో మనకి లాడ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి యూకేలో. సో అందుకే యూకే ఇస్ వన్ ఆఫ్ ద, ఇప్పుడున్న కండిషన్స్లో యూకే అన్ని రకాలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ద గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ హింటన్ గారు కూడా హీస్ ఫ్రమ్ యూకే. సో యూకేలో ఏఐకి సంబంధించిన రీసెర్చెస్ చాలా జరుగుతూ ఉంటాయి యూనివర్సిటీస్లో కానీ లేకపోతే కంపెనీస్లో కానీ. సో ఏఐకి, డేటా సైన్స్కి జాబ్ ఆప్షన్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సో విన్నారు కదండి, మీరు యూకేలో మాస్టర్స్ చేయాలి అనుకుంటే నా దగ్గర డబ్బులు లేవనో లేకపోతే ఇంకొకటి అక్కడ తెలిసిన వాళ్ళు లేరనో ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్న ఆందోళన ఏమీ మీకు అవసరం లేదు. వన్స్ ఒక్కసారి మీరు రీసోర్స్ని అప్రోచ్ అయితే మీ లోన్ ప్రాసెస్, లోన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. మీ జోబీ నుండి ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. ₹1 లేకుండా మీరు యూకేకి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని రావచ్చు. సో రీసోర్స్ వాళ్ళని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేస్తే ఇన్ డీటెయిల్ మీ ఎలిజిబిలిటీని బట్టి మీ ఏ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు, ఎంత లోన్ ఇస్తారు అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.